ఒక పనిని విధిగా చేసుకుంటే అది అలవాటుగా మారుతుంది. మంచి అలవాట్లయితే జీవనం మంచిగా కొనసాగుతుంది. ఈ అలవాటు భగవంతుని వైపు మరలితే వారి జీవితం ధన్యమవుతుంది. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. దానిలో ఒకటి ఇప్పుడు చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఓ బ్రాహ్మణ కుటుంబం ఉంది. ఏదైనా సరే మొదట భగవంతునికి సమర్పించిన తరువాతే ప్రసాదంగా తీసుకునే అలవాటు ఉంది వారికి. అయితే ఆ బ్రాహ్మణుడి భార్యకు ఇదంతా నచ్చదు. రాతి విగ్రహమే కానీ దేవుడు కాదని, దేవుడు లేనప్పుడు ఇలా ఆయనకు సమర్పించడం ఏంటని ఆమె ప్రశ్నిస్తుంది. ఆమె ఎన్ని మాటలన్నా ఆయన అస్సలు పట్టించుకోడు. ఓ రోజు భార్య చేసిన లడ్డూలు తీసుకొని గుడికి వెళ్ళబోతూ ఉండగా అడ్డుకొని ఈ లడ్డూలను దేవుడు తినకుండా ఇంటికి రావద్దు అని అంటుంది. దానికి బ్రాహ్మణుడు సరేనని చెప్పి వాటిని తీసుకుని వెళ్ళి దేవుడి ముందు సమర్పిస్తాడు. తినకుండా అక్కడి నుంచి వెళ్ళను అని అంటాడు. కాసేపటికి అక్కడికి కొన్ని ఈగలు వస్తాయి. వాటిని తరిమేస్తాడు బ్రాహ్మణుడు. కాసేపటికి కొన్ని చీమలు వస్తాయి. వాటిని కూడా తరిమేస్తాడు. మరి కాసేపటికి కుక్కలు వస్తాయి. కానీ ఆ కుక్కలను కూడా తరిమేస్తాడు బ్రాహ్మణుడు. బయట ఉన్న భిక్షగాళ్ళు కూడా ఆ లడ్డూ కోసం వస్తారు. వారిని కూడా తరిమేస్తాడు బ్రాహ్మణుడు. రాత్రి వరకు అలాగే కూర్చొని ఉండి ఇక స్వామి రారు అని నిర్ధారించుకొని లేచి ఇంటికి వెళ్ళిపోతాడు. భార్యతో ఏం మాట్లాడకుండా నిద్రపోతాడు. స్వామి కలలో కనిపించి లడ్డూలను స్వీకరించేందుకు తాను ఈగలుగా, చీమలుగా, కుక్కలుగా, చివరకు భిక్షగాళ్ళుగా వచ్చానని, కానీ నీవు నన్ను గుర్తించకపోగా లడ్డూలను విసిరికొట్టావని, అలా విసిరికొట్టిన ఆ ప్రసాదాన్నే తాను ఈగలు, చీమలు, కుక్కలు భిక్షగాళ్ళ రూపంలో స్వీకరించినట్లు చెబుతాడు. మట్టి అందుకున్నా మంచిగానే ఉందని, ఉదయమే ఇచ్చుంటే ఇంకా బాగుండేదని అంటాడు. మనం కూడా అంతే. భగవంతుడు ఏదో రూపంలో వచ్చి మనకు సహాయం అందించేందుకు ప్రయత్నించినా మనం గుర్తించకుండా ఆయన్ను తిడుతూ ఉంటాం.